చాలా బాగున్నాము. ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. నా ఆఫీస్ మొత్తానికి ఆఫీస్ ఓపెనింగ్ అయితే అయిపోయింది. పూజ చేసేసాము. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చాలా గ్రాండ్‌గా చేసుకోవాలి, అందరిని పిలుచుకోవాలి, అది ఇది అనుకోని ముందే ప్రిపేర్ అయిపోయి అందరితో మాట్లాడేసి హడావిడి చేద్దాం అనుకున్నాను. బట్ అలా అయితే జరగలేదు. ఎందుకంటే పిల్లలకి బాగోలేదు ఆ టైంలో. ఇద్దరు సిక్ అయ్యారు. అర్షి ఆ రోజు వరకు కొంచెం బెటర్. బట్ కృతిక అయితే అసలు చాలా సిక్ అయిపోయి ఉంది. ఇంకా అలా పట్టుకొని అంటే తీసుకువెళ్ళాలి అనే సెంటిమెంట్‌తో అక్కడి వరకు తీసుకొచ్చాము. అందుకే నేను ఇంక అసలు శారీ కట్టుకోవాలి, అందరిని పిలవాలి, ఇదంతా అసలు ఏం లేదు. జస్ట్ ఆ రోజు మంచి రోజు అన్నారు. ఇంకా ఆ రోజే పూజ చేసేసేయాలి, వెళ్ళిపోవాలి అనే ఒక ఇదితో ఇంకా ఆ రోజే మేము పొంగల్ చేసేసుకొని, పూజ చేసేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా ఏం ఆలోచించలా, ఎవరిని పిలవలేదు. జస్ట్ ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళ వరకు ఎవ్వరికీ తెలీదు. ఇంకా అలానే చేసేసుకున్నాం అనమాట. తర్వాత ఒకరోజు ఎప్పుడైనా మంచిగా అందరికీ పిల్లలకి తగ్గిపోయాక అంతా బాగున్నప్పుడు ఒకరోజు అందరికీ భోజనాలు పెట్టుకుంటే బాగుంటుంది అట్లా అనుకొని ఇంకా అలా చేసేసుకున్నాను. ఆ టైంకి పాలు పొంగిచ్చేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. అండ్ ఇంతకు ముందు మీరు ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఉంటేనే నేను మంచిగా చేసుకోగలుగుతాను. ఎందుకంటే మీరు ఎనీథింగ్ అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్న వాటెవర్ నేను చేసే పనికి మీరు చూస్తేనే దానికి నాకు 100% ఇది. ఇంకా మిగిలినవన్నీ కూడా సెకండరీ. సో మీ సపోర్ట్ అనేది నాకు ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజైతే నేను మీ సపోర్ట్ వల్లే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారు అని ఇంత దాకా చేసుకుందాము, నా ఓన్గా చేసుకుందాము, ఇట్లా పెద్దగా చేసుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేసుకుంటున్నాను. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అత్త కోడళ్ళు కామెడీ వీడియోస్ సిరీస్ కూడా రాబోతున్నాయి. తప్పకుండా ఎంకరేజ్ చేయండి.